స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. మనం క్లాసెస్ చాలా గ్యాప్ వచ్చింది. సరే చూడండి, ఈరోజు మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వై. ఇన్ ఎక్స్ లో ఇదే మోడల్ లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ ఎక్స్ అనే టాపిక్ మనకి సిలబస్ నుంచి తీసివేశారు. సో ఈ చాప్టర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ వై. సరే, అసలు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వై ని ఎలా మనం ఐడెంటిఫై చేయగలం? ఎలా అంటే dy by dx ప్లస్ p ఇంటూ y ఇజ్ ఈక్వల్ టు q. ఈ ఫార్మ్ లో ఉంటే దాన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y అని చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ p వాల్యూ q వాల్యూ, y యొక్క మల్టిపుల్ y కోఎఫిషియంట్ p ఇజ్ ఈక్వల్ టు అటుపక్కన టర్మ్ ని q గా కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ మనం ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనే ఒక టర్మ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనే టర్మ్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకంటే జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడంలో మనకి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనే టర్మ్ యూజ్ అవుతుంది. సో దీనికి ఫార్ములా ఏంటంటే ఈ పవర్ ఇంటిగ్రల్ pdx, ఈ పవర్ ఇంటిగ్రల్ p ఇంటూ dx. ఇది ఫైండ్ అవుట్ చేసాక జనరల్ సొల్యూషన్ ఏంటంటే y ఇంటూ if ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ if ఇంటూ dx. ఈ ఫార్ములా వేసి మనం జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ మోడల్ ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ y. సరిగ్గా y ఇంటూ అని రాసాం. నెక్స్ట్ dy by dx p ఇంటూ y లో ఉన్నది కాబట్టి ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y. సరే, మరి సమ్ ఎలా చేయాలి చూద్దాం. ఇది రీసెంట్ గా 2020 లో అడిగారు మనల్ని ఈ సమ్. ఎలా చూద్దాం? x ఇంటూ log x ఇంటూ dy by dx ప్లస్ y ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ log x. మనకి సమ్ ఇది ఇచ్చారు. సరే, దీని ఫస్ట్ మనం dy by dx ప్లస్ p ఇంటూ y ఇజ్ ఈక్వల్ టు q ఆ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. అంటే dy by dx ఒకటే ఉండాలి. మనకి ఇక్కడ ఎంత ఉంది? x log x ఉంది. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ x ఇంటూ log x ఇంటూ dy by dx ప్లస్ y ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ log x. dy by dx మాత్రమే ఉండాలి కాబట్టి మనం టోటల్ గా x log x తో ఈక్వేషన్ డివైడ్ చేస్తున్నాం. డివైడ్ x log x. సో x log x తో డివైడ్ చేస్తే ఇంప్లైస్ ఈ x log x ఈ x log x క్యాన్సిల్. ఇక్కడ మనకి ఏముంది? dy by dx ప్లస్ ఈ టర్మ్ డివైడ్ చేస్తున్నాం కాబట్టి 1 by x log x ఇంటూ y ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ log x by x log x. మనకి రెండు log x క్యాన్సిల్. సో దట్ ఇంప్లైస్ dy by dx is plus 1 by x log x into y is equal to 2 by x. చూడండి, మనకు కావాల్సిన ఫామ్ వచ్చింది. ఏ ఫామ్ లో ఉంది? dy by dx plus p into y is equal to q. This is in the form of dy by dx plus p into y is equal to q. సో కంపేర్ చేసుకుంటే y కోఎఫిషియంట్ p, ఇక్కడ మనకి ఎంత? y కోఎఫిషియంట్ p వాల్యూ 1 by x log x. హియర్ p is equal to 1 by x log x, comma is equal to అటుపక్కన టర్మ్ q. సో q ప్లస్ లో మనకి ఎంత ఉంది? 2 by x. q is equal to 2 by x. సరే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫార్మ్ రాగానే p వాల్యూ q వాల్యూ ఫైండ్ అవుట్ చేసాక ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఈ పవర్ ఇంటిగ్రల్
p ఇంటూ dx. సో దాని ప్రకారం ఈ పవర్ ఇంటిగ్రల్ p ప్లస్ లో మన దగ్గర 1 బై x log x ఇంటూ dx. చూడండి మనం ఈ log x t అనుకుందాం, దీన్ని కొంచెం సెపరేట్ చేసి రాస్తున్నాను. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ 1 బై log x ఇంటూ 1 బై x ఇంటూ dx. ఇప్పుడు log x మనం t గా కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు t ఈక్వల్ టు log x dt ఈక్వల్ టు 1 బై x ఇంటూ dx. సో ఈ వాల్యూస్ ఇందులో పెడితే if ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ 1 బై t log x మనం t గా కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి 1 బై t 1 బై x ఇంటూ dx అంటే dt. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ 1 బై x అంటే log x, ఇంటిగ్రల్ 1 బై t అంటే log t. సో ఈ పవర్ ఏమవుతుందంటే ఇంటిగ్రల్ log t ఇంటూ dt అంటే log t. సరే ఈ పవర్ log x వాల్యూ x, సో ఈ పవర్ log t వాల్యూ t. సో ఈ పవర్ log t అంటే t, కానీ t అనేది ఏం తీసుకున్నాం log x. సో దట్ ఈస్ ఈక్వల్ టు log x. సో దట్ ఎంప్లాయిస్ if ఈక్వల్ టు log x. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి log x వచ్చింది. సో ఇప్పుడు మనం జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో జనరల్ సొల్యూషన్ ఫార్ములా y ఇంటూ if ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ if ఇంటూ dx. సో దట్ ఎంప్లాయిస్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ log x ఇంటిగ్రల్ q వాల్యూ మనకి స్టార్టింగ్ లో తీసుకున్నాం 2 బై x, 2 బై x ఇంటూ if వాల్యూ log x ఇంటూ dx. సో దట్ ఎంప్లాయిస్ y ఇంటూ log x is equal to 2 ఇంటూ ఇంటిగ్రల్ log x ఇంటూ 1 బై x dx. ఇప్పుడు ఇంటిగ్రల్ log x బై x ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకు కావాల్సిన జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసినట్టే. సరే ఇప్పుడు నేను ఇక్కడ log x ని పుట్ t ఈక్వల్ టు log x dt ఈక్వల్ టు log x డెరివేటివ్ 1 బై x ఇంటూ dx. సో దట్ ఎంప్లాయిస్ ఇక్కడ మాత్రమే ఇటు సైడ్ కాదు, y ఇంటూ log x ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ log x మనం తీసుకున్నాం t గా కన్సిడర్ చేసుకున్నాం, t ఇంటూ 1 బై x ఇంటూ dx అంటే dt. సో 1 బై x ఇంటూ dx ప్లేస్ లో dt పెడితే dt. ఇక్కడ ఏం లేదు, పవర్ లో 1 పెట్టాం. ఇంటిగ్రల్ x పవర్ n dx ఫార్ములా x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. అలాగే ఇంటిగ్రల్ t పవర్ 1 dt t పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1. సో t స్క్వేర్ బై 2. ఆ ప్రకారం ఇంటిగ్రల్ t dt అంటే t స్క్వేర్ బై 2. సో దట్ ఎంప్లాయిస్ y ఇంటూ log x is equal to 2 ఇంటూ t స్క్వేర్ బై 2 ప్లస్ c. t క్యాన్సిల్. ఫైనల్ గా y ఇంటూ log x ఈక్వల్ టు t ప్లేస్ లో log x తీసుకున్నాను. సో log x హోల్ స్క్వేర్ ప్లస్ c. సో మనకి ఫైనల్ సొల్యూషన్ జనరల్ సొల్యూషన్ ఏంటంటే y ఇంటూ log x ఈక్వల్ టు log x హోల్ స్క్వేర్ ప్లస్ c. సేమ్ ఆ మోడల్ లోనే సాల్వ్ 1 ప్లస్ x స్క్వేర్ ఇంటూ dy బై dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ tan ఇన్వర్స్ x. ఈ సమ్ ని ఇప్పటికి 5 టైమ్స్ అడిగారండి ప్రీవియస్ పేపర్ లో. సో చాలా చాలా ఇంపార్టెంట్ సమ్. మనం ఏది ఇచ్చినా సరే సరిగ్గా అబ్జర్వ్ చేయండి. dy బై dx ఉంది. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y ఎలా ఉంటుందండి ఫార్ము? dy బై dx ప్లస్ p ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఈ ఫామ్ లో ఉంటుంది.
మరి దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ పవర్ ఇంటిగ్రల్ pdx ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. జనరల్ సొల్యూషన్ ఏంటి? y ఇంటూ if ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ if ఇంటూ dx. సరే, ఫస్ట్ మనం ఈ ఫామ్ లోకి తీసుకెళ్ళాలి. అంటే dy బై dx మాత్రమే ఉండాలి అక్కడ. కానీ ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఏముంది? 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఫస్ట్ గివెన్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dy బై dx ప్లస్ y is equal to e power tan inverse x. Dividing 1 plus x square. ఇది dy by dx మాత్రం ఉండాలి. 1 plus x square ఉంది. 1 plus x square తో డివైడ్ చేస్తే ఈ 1 plus x square క్యాన్సిల్ అవుతుంది. సో dividing 1 plus x square, that implies ఇక్కడ మనకి dy by dx plus 1 by 1 plus x square into y is equal to e power tan inverse x by 1 plus x square. So 1 plus x square తో డివైడ్ చేశాను. ఇప్పుడు this is in the form of dy by dx plus p into y is equal to q. సో మనకు కావాల్సిన లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y వచ్చింది. సో మనం p వాల్యూ q వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. y యొక్క మల్టిపుల్ p. సో హియర్ p is equal to 1 by 1 plus x square, కామా q is equal to ఈ టర్మ్ అంతా q అవుతుంది e power tan inverse x by 1 plus x square. So integrating factor if equal to e power integral pdx, that is equal to, ఇప్పుడన్నా మనం ఫస్ట్ టైం ఫైండ్ చేయాలని చెప్పని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటండి? e power integral pdx. సో e power integral p అంటే 1 by 1 plus x square into dx. So e power integral 1 by 1 plus x square dx formula tan inverse x. So e power tan inverse x. So integrating factor value మనకి ఏం వచ్చిందంటే e power tan inverse x. సరే, general solution is y into integrating factor is equal to integral q into integrating factor into dx. That implies y into మనకు వచ్చిన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత అంటే e పవర్ tan inverse x. e పవర్ tan inverse x is equal to integral q వాల్యూ e పవర్ tan inverse x by 1 plus x square. e పవర్ tan inverse x by 1 plus x square into integrating factor వాల్యూ కూడా e పవర్ tan inverse x. e పవర్ tan inverse x into dx. ఇక్కడ మనం e పవర్ tan inverse x ని t గా కన్సిడర్ చేసుకుందాం. పుట్ t is equal to e పవర్ tan inverse x dt equal to e power x derivative e power x into x యొక్క డెరివేటివ్ dx. సో ఈ ఇక్కడ dt వేస్తున్నా. e power tan inverse x డెరివేటివ్ e power tan inverse x into d by dx of tan inverse x. సో tan inverse x డెరివేటివ్ 1 by 1 plus x square. సో ఫైనల్ గా dt equal to e power tan inverse x into 1 by 1 plus x square into dx. సో మనకి ఎక్కడైనా సరే ఈ ఈక్వేషన్ లో e పవర్ tan inverse x by 1 plus x square into dx కనిపిస్తే మనం ఏం రాయొచ్చు అంటే dt రాయొచ్చు. అలాగే e పవర్ tan inverse x మాత్రమే ఉంటే దాన్ని
టీ గా తీసుకోవచ్చు. సో ఇది టీ అవుతుంది, ఈ టర్మ్ డిటి అవుతుంది ఇంటూ డిఎక్స్ తో సహా కలిపి. సో ఇది టీ, ఈ టర్మ్ అంతా డిటి. సో దట్ ఎంప్లాయిస్ y ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ x is equal to ఇంటిగ్రల్ ఓన్లీ ఈ పవర్ tan ఇన్వర్స్ x నేను టీ గా తీసుకున్నాను. టీ ఇంటూ ఈ 1/1 ప్లస్ x స్క్వేర్ ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ x ఇది dt. సో దట్ ఎంప్లాయిస్ t అంటే t పవర్ 1 ఇంత ముందే చేస్తే మన ఇంటిగ్రల్ x పవర్ n ఇంటూ dx అంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఇంటిగ్రల్ t dt. t means t పవర్ 1. సో t పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 అంటే t స్క్వేర్ బై 2 ఇంటిగ్రల్ t dt అంటే t స్క్వేర్ బై 2. సో y ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ x ఈక్వల్ టు t స్క్వేర్ బై 2 ప్లస్ c. దట్ ఎంప్లాయిస్ y ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ x ఈక్వల్ టు t అంటే ఈ పవర్ tan ఇన్వర్స్ x. సో ఈ పవర్ tan ఇన్వర్స్ x హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ c. సో 2 తో మల్టిప్లై చేస్తే 2y ఈ పవర్ tan ఇన్వర్స్ x is equal to 2 క్యాన్సిల్, మనం మల్టిప్లై చేసిన 2 క్యాన్సిల్. సో ఈ పవర్ tan ఇన్వర్స్ x హోల్ స్క్వేర్ ప్లస్ 2c. మనం కాన్స్టెంట్ 2c ని క్యాపిటల్ C గా తీసుకుంటే ఇంప్లైస్ 2y ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ x is equal to ఈ పవర్ tan ఇన్వర్స్ x హోల్ స్క్వేర్ ప్లస్ c. సో ఇదే మనకు కావాల్సిన లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి జనరల్ సొల్యూషన్స్. నాకు రీసెంట్ గా కామెంట్స్ లో చాలా మంది పెడుతున్నారు, సార్ సిలబస్ చూస్తే చాలా ఎక్కువగా ఉంది, టైం చూస్తే చాలా తక్కువగా ఉంది. యాక్చువల్ గా మీకు సిలబస్ లో చాలా ఎక్కువ పోర్షన్ ఉందండి, కానీ నేను ఇందులో బాగా ఇంపార్టెంట్ సమ్స్, పబ్లిక్ లో ఎక్కువగా రిపీట్ అవుతున్న సమ్స్ సెలెక్ట్ చేసి అవి మాత్రం అప్లోడ్ చేస్తున్నాను. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తారో లేదో, కొంతమంది ఆ సమ్ లేదు సార్, ఈ సమ్ లేదు సార్ అనుకుంటున్నారు. సో మీరు ఎక్కువ టెన్షన్ పడద్దు. ఈ ఇయర్ ఆల్రెడీ మనకి ఇచ్చిన టైమే చాలా తక్కువగా ఉంది. కాలేజీలు రీఓపెన్ చేసిన తర్వాత ఎగ్జామ్స్ కి మధ్యలో మనకి టైం చాలా తక్కువగా ఉంది. సో పేపర్ కూడా బాగా డెప్త్ గా వెళ్ళరండి, కొంచెం ఓన్లీ ఇంపార్టెన్స్ మీదే బేస్ అయి వెళ్తుంది. సో పేపర్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి నేను పెడుతున్న సమ్స్ అన్ని కూడా, నేను అప్లోడ్ చేస్తున్న సమ్స్ అన్ని కూడా ఫస్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఆటోమేటిక్ గా మీకు టోటల్ చాప్టర్స్ కవర్ అవుతాయి. నేను టోటల్ గా ఈ చాప్టర్స్ అన్ని కవర్ చేసిన తర్వాత ఎగ్జామ్ ప్రెజెంటేషన్ ఏ విధంగా చేస్తే మార్క్స్ మనం ఎక్కువ గెయిన్ చేసుకోవచ్చు అనే దాని మీద ఒక వీడియో తీసి పెడతాను. నెక్స్ట్ బ్లూ ప్రింట్ మీకు పెట్టాను కదా, ఆ బ్లూ ప్రింట్ లో ఉన్న మోడల్స్ జాగ్రత్తగా చూసుకోండి. అందులో ఏ చాప్టర్ నుంచి 7 మార్క్స్ వస్తాయి, ఏ చాప్టర్ నుంచి 4 మార్క్స్ వస్తాయని కూడా మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఇంకో క్వశ్చన్ ఎక్కువ అడుగుతున్నారు, సార్ డిఫరెంట్ ఇంటిగ్రేషన్ అవ్వచ్చు, వేరే ఎక్స్ట్రా సమ్ టాపిక్స్ లో అవి కావాలని అడుగుతున్నారు. మీరు జాగ్రత్తగా ఒకసారి మన ఛానల్లో ప్లేలిస్ట్ లోకి వెళ్ళి అందులో 1A 1B 2A 2B అని ఉంటాయి. అక్కడ 2B లోకి వెళ్ళి మీరు చెక్ చేశారంటే ప్లేలిస్ట్ లో టోటల్ కంప్లీట్ చాప్టర్స్ అన్ని కూడా నేను అప్లోడ్ చేసి పెట్టాను. అక్కడ చాప్టర్స్ వైజ్ మీకు అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తాయి. నెక్స్ట్ పెరాబులా ఎలిప్స్ హైపర్బులా. మీరు ఎక్కువ టెన్షన్ పడద్దండి. పెరాబులా నుంచి 7 మార్క్స్ సమ్ వస్తుంది, ఏపీ అయినా టిఎస్ అయినా ఒక 2 మార్క్స్ సమ్ వస్తుంది. సో పెరాబులాలో ఇంతకు ముందు మన టెక్స్ట్ బుక్ లో 3 ఎక్సర్సైజ్లు ఉండి, కానీ ఈసారి టాపిక్స్ అన్ని డిలీట్ చేసి ఓన్లీ ఒక ఎక్సర్సైజ్ సంబంధించిన సిలబస్ మాత్రమే ఇచ్చారు. అవి కూడా టోటల్ గా ఒక 9 సమ్స్ దాకా వస్తాయి. నెక్స్ట్ నేను పెరాబులా అప్లోడ్ చేస్తాను. అలాగే పెరాబులా నేర్చుకుంటే ఆ కోనిక్ సెక్షన్ లో హైపర్బోలా ఎలిప్స్ ఈ రెండు కూడా మీకు అర్థమవుతాయి. ఇవి కూడా ఇక నుంచి గ్యాప్ ఇవ్వకుండా రెగ్యులర్ గా డైలీ ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూ మీకు ఈ వీక్ లోనే టోటల్ కంప్లీట్ 2B కంప్లీట్ చేసి నెక్స్ట్ వీక్ లో 2A కంప్లీట్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. మీకు ఇంకా ప్రాక్టీస్ చేయడానికి ఏప్రిల్ కూడా వస్తుంది. మీ అందరికీ ఎగ్జామ్స్ మేలో కాబట్టి ఆల్మోస్ట్ మార్చ్ ఎండింగ్ కల్లా నేను ఇంపార్టెంట్ సమ్స్ అన్ని కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. వాటితో పాటుగా 2 మార్క్స్ సమ్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఎవరు వరీ అవ్వద్దు. మీరు అయినంత వరకు కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, మీకు ఏదైనా
సార్ ఇది మళ్ళీ ఈ విధంగా చెప్పండి, అది కావాలన్నా కామెంట్స్ రూపంలో మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నేను చూసుకుని వెంటనే మీకు రిప్లై కూడా ఇస్తాను. చాలా మంది పెడుతున్న కామెంట్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సరే, జాగ్రత్తగా చూసుకోండి. అన్ని కూడా మీకు లైన్ లో ప్లేలిస్ట్ లో A to Z అన్ టాపిక్స్ కూడా కవర్ అవుతాయి. మీకు ఒకవేళ ఏదైనా వీడియో నచ్చినప్పుడు కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి, ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.